హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన పథకం అనే ఓ చక్కటి కథని విందాం. ఇక కథలోకి వెళ్దాం. గొప్ప ఇరికాటంలో పడిపోయింది మాణిక్యాంబ. ఎగదీస్తే బ్రహ్మహత్య దోషం, తెగదీస్తే గోహత్య పాతకమని ఎవళ్ళని మెప్పించినా రెండో వాళ్లతో నిష్ఠూరపడక తప్పని పరిస్థితి. ఎలా ఈ సమస్యకు పరిష్కారం? మెదడుకి పదును పెట్టి మరీ ఆలోచిస్తోంది మాణిక్యాంబ. అదిగో ఆ కౌలు రైతు అనువుగాని వేళలో వచ్చి నాకీ తలనొప్పి తెచ్చిపెట్టాడు విసుక్కుంటోంది లోపల. నిజమే, తప్పంతా ఆ రైతు రాజన్నదే. లేకపోతే ఇంటిలపాది చూస్తుండగా, ముఖ్యంగా ఇద్దరు కొడుకులు అక్కడే ఉండగా కౌలు డబ్బు తెచ్చి ఆవిడ చేతిలో పెట్టడమేమిటి? కాస్త కనుమరుగుండవద్దా? ఇప్పుడు చూడు, కోడళ్ళిద్దరికీ అత్తగారు ఆ డబ్బుతో ఏం చేస్తుందా అన్న ఆరానే గదా. నిజం చెప్పాలంటే ఆవిడకి తప్ప ఆ డబ్బు మీద ఎవరికీ అధికారం లేదు. మాణిక్యాంబకి పుట్టింటి వాళ్లు పసుపు కుంకుమ కింద ఇచ్చిన 5 ఎకరాల మామిడి తోట మీద అయువేజు అది. మొట్టమొదట్లో 5,000 10,000 వచ్చేవి. రాన్రాను రాబడి పెరిగింది. ఈసారి ఏకంగా 1,00,000 రూపాయలు వచ్చినాయి. భర్తకి కొడుకులకి తోట మీద వచ్చేదాని మీద చూపు పడదు. అది ఆవిడిది, అంటే స్త్రీధనం. అది ఆశించటం తప్పు అనే కాన్సెప్ట్కి మైండ్ సెట్ అయిపోయింది వాళ్ళకి ఎప్పుడో. అసలు ఆ డబ్బుతో అవసరం కూడా లేదు వాళ్లకు. మాణిక్యాంబ భర్త పద్మనాభం గారిది మెడికల్ షాప్. మితిమీరిన రాబడి కాకపోయినా భార్య సొమ్ము వాడుకోవాల్సిన పరిస్థితి రాలేదెప్పుడు. పెద్ద కొడుకు వంశీకృష్ణ తండ్రి నడిచిన బాటలోనే డీఫార్మా చేసి తండ్రి షాప్కి లింకుగా ఇంకొక చోట మరో బ్రాంచ్ తెరిచేశాడు. చిన్న కొడుకు రాధాకృష్ణ బ్యాంక్ ఉద్యోగి. 2 ఏళ్లు వేరే డిస్ట్రిక్ట్స్లో చేసి ఈ మధ్యనే సొంతూరికి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. దానాదీనా వాళ్లే చీర కొనుక్కోమనో చేతి ఖర్చులకు ఉంచుకోమనో తల్లి చేతికి డబ్బిస్తూ ఉంటారు. చేత వాళ్లతో ఆవిడ సొంత డబ్బుకే ప్రమాదం లేదు. ఇక ఆ రొక్కం ఏం చేసుకుంటుంది అంటారా? ఉందిగా సీతామాలక్ష్మి. ఆ పిల్లకి ఏ నగో నెట్రో చేయించి పెడుతుంది, కోరిందల్లా కొనిపెడుతుంది. ఇంతకీ సీతామాలక్ష్మి అంటే ఎవరు అనుకునేరు? ఆవిడ చిట్ట చివరి సంతానం, గారాబాల కూతురు. ప్రాణంలో ప్రాణం, తన సొంత ఆస్తికి వారసురాలు. కుదిరితే కూతురు అత్తవారింటికి వెళ్లేలోగా 7 వారాల నగలు చేయించి ఉంచాలని మాణిక్యాంబ సంకల్పం. ఇప్పటి వరకు అలాగే కొద్ది కొద్దిగా కూడుస్తూ వస్తోంది కూడా. ఒకళ్ళని అడిగే పని లేకుండా తన డబ్బుతోనే. ఈ ఏడాది పరిస్థితి అది కాదు. ఈ ఏడే 6 నెలలు అటు ఇటుగా 2 కొడుకుల పెళ్లిళ్లు చేసేశారు. కోడళ్ళు ఇంటికి వచ్చారు. వాళ్లకెదురుగా అత్త చేతికి అంత డబ్బొచ్చి పడితే వాళ్ళు చూస్తుండగా ఆ మొత్తమంతా తీసుకెళ్లి కూతురికే కట్టబెట్టిస్తే ఏం బాగుంటుంది? కోడళ్ళు ఏమనుకుంటారు? కొడుకులకు కూడా తన చర్య బాధ కలిగించదా? అమ్మకి వలపక్షం అనుకోరా? కొత్తగా వాళ్ల మనసులను కూడా చెడగొట్టినట్టవదా? ఇప్పటి వరకు అందరి మధ్యన ఉన్న సద్భావం, సామరస్యం సన్నగిల్లిపోవా? అలా అని కూతురుతో సమానంగా వాళ్ళకి ఎలా పంచివ్వటం? ఈ ఏడాది కాపు బావుందమ్మా, మామూలు కంటే 10,000 ఎక్కువే వస్తాయి అని కాయలు కోసేటప్పుడే తోటమాలి అంటే ఎంత సంతోషపడ్డాదో మాణిక్యాంబ. కిందటేడాది సీత చెవులకి ఎర్రరాళ్లు పొదిగిన బుట్టలోలాకులు కొన్నది. ఈసారి ఇంకాస్త పెద్ద వస్తువే తీసుకోవచ్చు అని అనుకుంది. సీత ముందే చెప్పేసింది కూడా, ఈసారి తోడ డబ్బులతో నాకు నెక్లెస్ గాజులు కొనపెట్టాలి సుమా అని. ఇప్పుడు కోడళ్ళిద్దరికీ వాటా పడితే సీతకేమి మిగులుతుంది? ముక్కు పొడగ తప్ప. ఛ, ఎన్నేళ్లు ఎదురుగాని ధర్మ సంకటం. పాపం మాణిక్యాంబ ఎంత మదనపడినా, ఎంతగా బుర్రకి పరీక్ష పెట్టినా కోడళ్ళని ఏమార్చి సీతను సంతృప్తిపరిచే మార్గం దొరకలేదు. షాపుకి వెళ్లే ముందు జోబులోంచి తీసి 10,000 రూపాయలు భార్య చేతికిచ్చాడు పద్మనాభం గారు. శ్రావణమాసం కదా, వ్రతం రోజుకి మీ నలుగురికి బట్టలు తెచ్చుకోండి అని. కోడలికిది తొలి పూజ, కొంచెం మంచి చీరలు తీసుకోవాళ్లకు అన్నారు లోగొంతుతో. ఆ అదును దొరకబుచ్చుకుంది మాణిక్యాంబ. చీరలు కాదండి, కొత్త కోడలికి పూజలో బంగారం పెడితే బావుంటుంది. వాళ్ల మెడలోకి ఏమన్నా నగ చేయించకూడదు అని చెప్పి భర్త మొహంలోకి చూసింది. అప్పటికప్పుడు ఆవిడకు తట్టిన ఉపాయం ఏమిటంటే, భర్త చేత కోడళ్ళిద్దరికీ చిన్నమో చితకో ఆభరణాలు కొనిపించేసి, కంటికి నదురుగా పళ్లెంలో పట్టుచీరల మీద వాటిని పెట్టించేసి, వాళ్లతో ఆర్భాటంగా పూజ జరిపించేసి, ఆ చేత్తనే తన కొనే వస్తువు ఏ ఆడంబరము లేకుండా మామూలుగా కూతురికిచ్చేసి కంట్లో కనుమాయ చేసేయాలి. అది ప్లాను. అప్పుడైతే కోడళ్ళకు అంతగా తన మీద నిష్ఠూరం చేసే అవకాశం ఉండదు. ఇది ఆవిడ ప్లాను. పద్మనాభం గారు ఆ ఆశని ఇట్టే నీరుగార్చేశారు. అబ్బే, ఇప్పుడవేం లాభం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఉన్నాను. ఎక్కువ మొత్తం పెనాల్టీ కట్టాల్సి వచ్చేలా ఉంది ఈ నెల. నా తల మీదకి ఈ బిల్లు కూడా పెట్టకిప్పుడు అన్నారు విసుగ్గా. అంతలోనే చల్లబడిపోయి, గ్రామ బంగారంలో వచ్చేలా రూపో ఏదో
అని ఏదో అంటావుగా, తేలికలో అవి తెచ్చేసి కార్యం జరిపించే ఈసారికి అనేశారు. సమస్య బేతాళ శవంలా మళ్లీ చెట్టెక్కి వెక్కిరించింది. చివరిగా ఓ ప్రయత్నం. ఆ రాత్రి పద్మనాభం గారు బిల్లు పుస్తకాలు ముందేసుకుని పని చేసుకుంటుంటే పక్కన కూర్చొని తన గోడు వెళ్లబోసుకుంది మాణిక్యాంబ. దాచుకోకుండా మనసు విప్పింది. ఏం చేయమంటారండి అని అడిగింది చివరికి. ఆయన సలహా మీద నమ్మకం లేకపోయినా మరో దారి లేక. ఆయన ధర్మరాజు. తప్పుమని, నువ్వు చేయాలనుకునేది చాలా తప్పు. ఏ ఇంట్లోనో పుట్టి ఎల్లకాలం మనతోనే కలిసి బ్రతకడానికొచ్చిన కోడళ్ళు మనకి సొంత పిల్లలతో సమానమే. నన్నడిగితే ఇంకా ఎక్కువే. నువ్వలా పక్షపాత బుద్ధితో ఆలోచించడం నాకేమీ బాగాలేదు. నువ్వే మరొకసారి నిదానంగా ఆలోచించు అంటూ న్యాయశాస్త్రం చెప్పారు. బుద్ధి తక్కువై ఈయన్నడిగాను అనుకుంది మాణిక్యాంబ. ఈయనేదో తనకు వత్తాసుగా ఏదన్నా యుక్తిగా గట్టెక్కే విధానం చెబుతారనుకుంటే గత్యంతరం ఏముంది? ఇష్టమున్నా లేకపోయినా ఆయన చెప్పినట్టే చెయ్యాలిక. ఓడిపోయినట్టు నీరసంగా నిట్టూర్చింది మాణిక్యాంబ. కళ్యాణ్ జ్యువెలరీ. శ్రావణలక్ష్మికి స్వర్ణంతో స్వతంత్రం చెప్పాలనుకునే వాళ్లతో కిటకిటలాడిపోతోంది. అంతమంది జనంలోంచి విజయవంతంగా పని ముగించుకొని 2 కోడళ్లతో యువతలకొచ్చింది మాణిక్యాంబ. కోడళ్ల సంపూర్ణ సంయుక్తల మొహాలు సంతోషంతో కలకల్లాడుతున్నాయి. అత్తగారు వాళ్లకు ముత్యాల లాకెట్ ఉన్న హారాలు కొన్నది. అంతకుముందే చందనాలో వాళ్ళు కోరుకున్న రంగుల్లో డిజైనర్ చీరలు తీసుకుంది. ఆ చీరల మీదకి బ్లౌజులు కూడా. చిన్నపిల్లలు మీరు, చక్కగా జాకెట్లు మోడల్గా కుట్టించుకోండి, బావుంటుంది అని చెప్పి పేరున్న టైలరింగ్ షాప్ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఓపిగ్గా వెతికి వెతికి మ్యాచింగ్ గాజులు, బిందీలు కొన్నది. వచ్చేటప్పుడు ఐస్ క్రీం ఇప్పించింది. అత్తగారి హృదయ వైశల్యానికి ఉక్కిరిబిక్కిరైపోయారు కోడళ్ళు. ఎందుకిప్పుడు ఇంత ఖర్చు అని వాళ్ళిద్దరూ వారించినా, మొహమాట పడినా కూడా ఆవిడ వినిపించుకోలేదు. మీరు మా ఇంట్లో కాలు మోపాక తోట మీద నాకొచ్చిన ఆదాయమిది. దీంతో మా ఇంటి మహాలక్ష్మిలకి పర్సనల్గా ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. మీరు తృప్తిపడితే నాకెంతో సంతోషంగా ఉంటుంది. మాట్లాడకండి మరి. ఆధునిక అత్తగారిలా హుందాగా అంది మాణిక్యాంబ. ఎంత మంచిదో మా అత్తగారు. తనకని పైసా ఉంచుకోకుండా మా కోసం ఖర్చు పెట్టేసింది. ఆ క్షణంలోనే అత్తగారికి ఫిదా అయిపోయారు కోడళ్ళిద్దరూ. కొద్దో గొప్ప ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లలే వాళ్ళు. కానీ పుట్టింట్లో పొందిన వైభోగం కంటే అత్తింట్లో దొరికిన ఆదరణే కదా అమ్మాయికి గొప్ప పురస్కారం. అత్తగారు పాత తరం గయ్యాలి, సూర్యకాంతంలా ఆరులు పెట్టే తరహా కాదని కాపురానికి వచ్చిన కొత్తల్లోనే అర్థమైపోయింది వాళ్లకు. తమతో సాయిలా పాయిలాగా ఉంటుంది. పని చెప్పినా పెత్తనం చాలాయిస్తున్నట్టుగా కాకుండా సాయపడమని అడుగుతున్నట్టుగా చెబుతుంది. అంచేత అత్తగారంటే ముందే ఓ మంచి అభిప్రాయం ఉంది వాళ్ళకి. ఇక ఈ రోజైతే ఆ సహృద్భావం పరాకాష్ఠకు చేరిపోయిందనుకోవాల్సిందే. అత్తగారి ఔదార్యం రవ్వంత శృతిమించిపోయిందనిపించింది ఎప్పుడంటే, ఇంటికి రాగానే సీతామహాలక్ష్మి ఎదురొచ్చి ఏం తెచ్చారు అంటూ ఆరాటంగా బ్యాగులన్నీ వెతికేసి నాకేం తేలేదా అని బిక్కమొహం పెట్టింది. అప్పుడనిపించింది. తెల్లబోయారు వాళ్ళు. ఇదేమిటి, ముద్దుల ఆడబిడ్డను ఎలా మర్చిపోయాం? తాము సరే, అత్తగారో మాణిక్యాంబ మాత్రం పట్టించుకున్నట్టే లేదు. నీకెందుకే, మొన్ననే కదా కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు 10 డ్రెస్సుల దాకా కుట్టించాను. వాటిల్లో కొత్తవి 1-2 మిగిలే ఉన్నాయి, అవేసుకుందువు గాని అంది నిర్లక్ష్యంగా తేల్చేస్తూ. అది కాదు, నువ్వే మరి మాటిచ్చావు, తోట డబ్బు రాగానే చేతులకి. ఇంకా ఆ పిల్ల మాటలు పూర్తి కాకుండానే నూర్మీ, ప్రతీది నువ్వు అనుకున్నట్టే జరగాలంటావు, మరీ మంకుతనం ఎక్కువ అవుతుంది నీకు అంటూ చెయ్యి పట్టుకుని బెరబెరా లాక్కెళ్తున్నట్టు కూతుర్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది మాణిక్యాంబ. ఎందుకోగాని అపరాధం చేసిన ఫీలింగ్. చేయని తప్పుకు చిన్నబోయి చూస్తూ ఉండిపోయారు సంపూర్ణ సంయుక్తలు. 4 రోజుల్లో వరలక్ష్మి వ్రతం. ఈ 4 రోజులు కాలేజీ టైం మినహాయించి ఇంట్లో ఉన్నంతసేపు మొహం ముడుచుకునే ఉంది సీత. మాణిక్యాంబ సముదాయిస్తూనే ఉంది. ఎవరూ వినకూడదన్నట్టుగా గుసగుసగా మందలిస్తూనే ఉంది. కాని అదేం రాజభవనమా వినిపించకపోవటానికి? వ్రతం రోజు పూజ పూర్తయింది. ఇక నైవేద్యాల పని మీదే. పూజ చేయించిన పురోహితుల వారికి దక్షిణ తాంబూలాదులు స్వీకరించి నమస్కరించారు. చేసిన పిండి వంటలతో పాటు వెండి పళ్లాలలో కోడళ్లకు తెచ్చిన చీరలు, హారాలున్న జ్యువెలరీ బాక్సులు, మనసులో రేగుతున్న తత్తరపాటు పైకగ్గుపడనీయకుండా పరమశాంతంగా అమ్మవారి ముందర పెట్టింది మాణిక్యాంబ. మరి నీకు నాకో? సీత మహాకోపంగా పైకెగరేసిన నొసలు వేసే ఆందోళనతో కూడిన ప్రశ్న. భార్య వేసిన పథకమేమిటో తెలియక ఏం కదా అన్నట్టు పద్మనాభం గారు చిట్లించిన కళ్లతో సందేహం నిండిన ప్రశ్న. ప్రశాంతత నటిస్తున్న మాణిక్యాంబ గుండె గబగబలాడిందో క్షణం. పల్చటి మబ్బుతెర వెనకాలున్నట్టుగా కూతురి మొహం ముల్లులా గుచ్చుతోంది ఆమె మనసులో.
కొంపతీసి తన అతి తెలివి కొంప ముంచదు కదా. చూడు సీత, నా బీరువా పక్క అలమరాలోని నీ కాటన్ డ్రెస్సులు, నా కొత్త నేత చీర ఉన్నాయి. అవి తీసుకురా, పసుపు పెడతాను. బింకం చెడనీయకుండా సీతకి చెప్పింది మాణిక్యాంబ. ఒక్క నిమిషం ఆగు సీత. ఎదురుగా కోడళ్ళు సంపూర్ణ, సంయుక్తలు. వాళ్ల చేతుల్లో ప్యాకెట్లు. సంపూర్ణ సీత 2 చేతులు పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టింది. బొట్టు పెట్టి ప్యాకెట్ అందిస్తూ, మా ప్రకాశన్నయ్య దుబాయ్ నుంచి పూజ కోసమని నాకు డైమండ్ గాజులు జత పంపించాడు. ఎడం చేతికి వాచి పెట్టుకుంటే కుడి చేతికి వేసుకునేది ఒకటే గాజు కదా. అందుకని మరో గాజుని మా చిట్టి ఆడపడుచుకి. వెడల్పుగా దగదగలాడుతున్న గాజు సీత చేతికి తొడుగుతూ ఆప్యాయంగా నవ్వింది. ఈ చీర కూడా వాడు పంపిందే అత్తయ్య. వాడికి అస్సలు సెలక్షన్ తెలీదు. చూడండి, పెద్దవాళ్ళ కట్టుకునేలాగా ఉంది. నాకు మీరు కొన్న చీర బాగా నచ్చింది. ఇది మీరు కట్టుకోండి అత్తయ్య. ఆ పెద్ద బోర్డరు మీకు చాలా బాగుంటుంది అంటూ ఇంకో ప్యాకెట్ మాణిక్యాంబకు అందించింది. ఇప్పుడు సంయుక్త వంతు. ఈ డ్రెస్సులు 4 కొత్తవి సీత. అమ్మ వాళ్ళిచ్చిన సారీలో ఈ 4 ఉన్నాయి. నేనెటూ డ్రెస్సులు వేసుకోవటం మానేశాను కదా. ఈ చుడీదార్లు నువ్వు వేసుకో. ఈ వాచీ కూడా నీకే. నచ్చిందా అంది అభిమానం వెదజల్లుతూ. మాణిక్యాంబ మొహంలో మెరుపు, విజయ దరహాసం. అమ్మయ్యా, తన అంచనా తప్పవలేదు. తన వ్యూహం ఫలించింది. అమ్మా మాణిక్యాంబ, నువ్వు తక్కువ దానివేం కాదు అన్నట్టు ముక్కున వేలేసుకుంది పేటెం మీదున్న అమ్మవారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.